మనకు 4000 వాచ్ అవర్ అయితే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మన తిరుపతి బ్లాగర్ చూడండి 200 days ఎలా సపోర్ట్ చేశారో గైస్, మరొక 100 days కూడా అలానే సపోర్ట్ చేయండి. మన నితీష్ అవుతానని మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఫుల్ దమ్మస్తుంది గైస్. ఇంతసేపు ఈత కొట్టినాం, ఘోరంగా అనిపిస్తుంది. మా సపోర్ట్ చేయండి గైస్. నితీష్ వ్లాగర్ అంటే సరిపోతుంది. నితీష్ సౌత్కర్ వ్లాగర్ మన ముత్తంపేట ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సపోర్ట్ చేయండి గైస్. రైట్, మరి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే గైస్, చూడండి వాతావరణం ఎలా ఉందో, చాలా హీట్గా ఉంది. ఇప్పుడు పోయి చల్లగా గంగలో స్నానం చేయబోతున్నాము. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే గైస్, చూసి ఎంజాయ్ చేయండి. అక్కి కిరికిరి. వావ్, వాట్ ఏ లొకేషన్, వావ్ వాట్ ఏ వెదర్. దిస్ గాయ్ నెంబర్ 1 ఫుల్ షీట్ గాయ్. అక్కడ చేపలు పడతాను, వీడు అటు చల్లగా ఉంది, వెదర్ కూల్ అయింది. మనల్ని మాట్లాడుకుంటాను ఇక్కడ లోతు ఉందా లేదని, ఎందుకంటే పీకింగ్ అనుకో పరిచయం అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన 365 days ఛాలెంజ్లో 200 days అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో దాని సందర్భంగా మేము ఇటు స్నానం చేయడానికి వచ్చినాం. 200 days కంప్లీట్ అయిపోయినాయి కదా. డే 1కి డే 200కి మన బాడీ ఎలా ఉందో చూడండి, ఇక్కడ ఇస్తాను స్క్రీన్ మీద. ఓకే గాయస్, అయితే ఇక మంచిగా ఎండ కొడుతుందని ఇక డిప్రెషన్లా తిరుపతి ఇక మన తమ్ముడితోనే ఇటు వచ్చినాం, గంగకి వచ్చినాం స్నానం చేయడానికి. కొంచెం మైండ్ ఫ్రెష్ కావాలి కదా, డిప్రెషన్ ఉన్నాడు తిరుపతి. అగో ఎట్లా చూపెడతాను చూడండి, బాడీ ఎలా ఉందో. వేరే హ్యాపీ సమ్మర్, ఎంజాయ్ చేయండి మీరు ఇంకా, కానీ ఇట్లా గంగలో పోయి ఎంజాయ్ చేయకండి. మేమేదో ఇక్కడ ఉన్నారు గజయితగాలు, చేపలు పడతాను చూడండి. ఈత కొడతాడు మనోడికి ఈత వచ్చినట్టున్నది. గైస్, మనం కూడా ఈత కొట్టేద్దాం. ఏంటంటే మంచిగా ఇప్పుడు ఈత కొట్టడం వల్ల కొంచెం క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి, అవునా కదా? గుద్దాలు తాగుడు తెలుసాను. సపోర్ట్ చేయండి. ఓకే గైస్, ఫుల్ వీడియో చూసేయండి. మీరు 200 days ఎలా సపోర్ట్ చేశారు, ఇది కూడా ఈ రోజు నుంచి గైస్, ఈ రోజు నుంచి ఫుల్ వీడియో తీయాలనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మనకు 4000 వాచ్ అవర్ అయితే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మన తిరుపతి బ్లాగర్ చూడండి 200 days ఎలా సపోర్ట్ చేశారో గైస్, మరొక 100 days కూడా అలానే సపోర్ట్ చేయండి. మన నితీష్ అవుతానని ఫుల్ దమ్మస్తుంది గైస్. ఇంతసేపు ఈత కొట్టినాం, ఘోరంగా అనిపిస్తుంది. మా సపోర్ట్ చేయండి గైస్. నితీష్ వ్లాగర్ అంటే సరిపోతుంది. నితీష్ సౌత్కర్ వ్లాగర్ మన ముత్తంపేట ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సపోర్ట్ చేయండి గైస్. రైట్, మరి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే గైస్, సపోర్ట్ చేయండి. 200 days ఇట్లా సపోర్ట్ చేశారు కదా. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా రిమైనింగ్ డేస్ ఉన్నాయి కదా, రిమైనింగ్ డేస్ ఇంకా డైలీ బ్లాగ్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ 100 days అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో వీలవుతుందో వీళ్ళు కాదో, కానీ వీళ్ళు కావాలి. ఈసారి ఎలాగైనా గోల్ కొట్టాలి, సక్సెస్ కావాలి. మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి మనకు మన అకౌంట్లో పైసలు రావాలి. యూట్యూబ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తానా, నాకు ఏదో కొంచెం కడుపులో తిరుగుతుంది. నేను కడుపులో తిరిగినట్టు అవుతుంది. అటు మేము దొడ్డికి వచ్చినాం అంటే గైస్. నితేష్ అన్న ఎట్లా వచ్చిందంటే దొడ్డికి వచ్చిందంటాడు. నదికి వచ్చి కొంచెం చెప్పండి గైస్, మంచి మంచి ఫుడ్లు తినని చెప్పండి. కొంచెం ఫాస్ట్ ఫుడ్ తింటాడు, కాకపోతే వీడియోలలో పెడతలేడు. ఫాస్ట్ ఫుడ్ ఏం తింటలేను గైస్, మనోడే ఫాస్ట్ ఫుడ్ ఫుల్ తింటాడు, గుద్దాలు తింటాడు. బయట ఒకటే లైఫ్ ఉంది కాబట్టి గుద్దాలు తినాలా గైస్, అంతా ఎంజాయ్ చేయాలి. ఇగో అట్లుంటది మైండ్ సెట్ మనోళ్ళది. చేంజ్ అంటే చేంజ్ కావడానికి మనం అన్న చెప్తాడు కాబట్టి పాటించుదాం. గుద్దాల కాళ్ళు మండుతాయి. వీళ్ళు అసలు వినరు, బయట ఫాస్ట్ ఫుడ్ తింటారు. సో 6 months తర్వాత 1K అయితే రీచ్ అయింది. సో మనకు 4000 వాచ్ అవర్ కావాలి. కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉంటాను లెంత్ వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం భరించండి. వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు,
కానీ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. లోపలికైతే వెళ్తున్నాను, ఇక స్నానం చేయడానికి వెళ్తున్నాను. మైక్ ఇక్కడనే పెడతాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఒక వీడియో తీస్తా, క్లిప్పు. ఓకే గైస్, చూడండి మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. తిరుపతి వెళ్తానా లోపలికి? ఓకే సరిగా బాగా చూడండి, ఇట్లా కొట్టుకుంటాడు లోపల. ఏం చేస్తున్నావు బావా? వేరే ఉన్నది కదా ఏమన్నా? వెళ్ళగా కమాన్, వచ్చేసాయి వచ్చేసాయి. ఇది వస్తుందా అటేనా? లేడీ సెక్సీ బాడీ. బిజీ పర్సన్కి ఫోన్ వస్తుంది. ఈస్ గోయింగ్ టు లిఫ్టింగ్ ద కాల్. ఓకే, ఓ మై గాడ్. బా అక్కడ పడవ ఉన్నది, అక్కడ పోదాంపా, పోదాంపా. ఓకే గాయ్స్, వీఆర్ గోయింగ్ టు పడవ దగ్గరికి వెళ్తున్నాం గాయ్స్, ఈత కొట్టుకుంటూ. వావ్, వాట్ ఇస్ స్విమ్మింగ్. ఓ మై గాడ్, బండలు ఉన్నాయి గాయ్స్ ఇక్కడ. గడపార ఈత ఇది. పడవ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మా బావ నడుపుతాడా పడవ. ఆకాశంలో పోతుందా? హైలేసా హైలేసా. ఎందుకు ఉక్కుతుంది? నేను కూర్చుంటే ఉక్కుతుంది. అరే అక్క పేడ అంటాను. గాయస్, నేను ఇంకా ఇక్కడ కూర్చుంటున్నా. ప్రాణాయామం వచ్చే గోదారమ్మ పాట ఉంది కదా. ఏటైందే గోదారమ్మ, ఎందుకు ఈ ఉరుకు పాటు గగురు పాటు? ఏటైందే గోదారమ్మ, ఎందుకు అది? నాకు కూడా ఎడమ కన్ను దొరుకుతుంది నేదొట్టు. గాయ్స్, అటు వెళ్తున్నాం ఇక. దా మరి ఫోటో దిగుదాం. ఓ మై గాడ్, జిమ్కి రాక వారం రోజులు అవుతుంది గాయస్ మా బావ. కానీ బాడీ కండిషన్ అట్లానే ఉన్నది. తిరుపతి కూడా జిమ్కి వస్తలేడు, కానీ ఇంటికాడ వర్కౌట్ చేస్తున్నాడట, హోమ్ వర్కౌట్ చేస్తున్నాడట. చూడండి, ఫోటోలు తీయన్నా డైర్ మీద. మన వాళ్ళు వస్తున్నారు. ప్రళయం ప్రళయం దృష్టి. అందరి కదా ఈ పక్క అట్లా ఎట్లా ఇటు తిప్పాలి. వాటర్ షట్ మ్యాన్. నీకే నీకే శ్రీరామ్.
చూడండి గాయస్ గుదాల పంట ఇలానే ఉంటుంది. వీనికి వచ్చిన ఆపద ఎవరికి రావద్దు. వీడు తీస్తానే ఉన్నాడు, ఆడు పోతానే ఉన్నాడు. చలో గాయ్స్ చూడగా మన బాడీ బిల్డర్. తక్కువ ఉన్నది. ఒడ్డుకు పెట్టేటట్టున్నాడు. డబ్బా అయితే బండాలు ఉన్నాయి. నితేష్ అన్న గ్రేట్ అనుకోవాలా గాయస్. ఎన్ని నీళ్ళల్లో కూడా వచ్చి ఇక్కడ మునుగుతున్నానంటే గజయితగాడు 200 daysకి జరిగిన న్యాయం ఇప్పుడు చేస్తాడు అన్న. ఫోజింగ్ చెయ్యి. చేయాలి కదా మరి. 200 daysకి గాయస్ జరిగిన న్యాయం ఇది. వేరే లెవెల్ ఉంది బాడీ. చూడండి పెద్ద ఫిదా అసలు బాడీకి అయితే మస్తు ఉంది గాయస్ బాడీ. వేరంటే వేరే లెవెల్ ఉంది గాయస్. చెస్ట్, బైసెప్స్, లెగ్స్ అంతా అసలు వేరే గాయస్. సంకల బూర్లు ఇవి మధ్య మధ్యలో ఉండేటి గాయస్. ఇవన్నీ పట్టించుకోకండి, ఇక మిస్టేక్స్ అవి. బ్యాక్ ఇప్పుడు బ్యాక్ చూపెట్టు అన్న. బ్యాక్ తీయన్న తొందరగా. ఇది బటర్ఫ్లై, ఇది షేక్ బాడీ, ఇది షారుఖ్ ఖాన్ బాడీ. దీని అమ్మ అసలు బటర్ఫ్లై కనపడతలేదు గాయస్, కానీ గుద్దువాలుగా ఉంది బాడీ అయితే. వేరే లెవెల్ ఉంది బటర్ఫ్లై. చూడండి గాయస్ ఇప్పుడు వర్తుంది అసలు ఘోరంగా. తర్వాత సంకల బూర్లు హైలైట్ గాయస్. బాడీ అంటే బాడీ. మీరు కూడా జిమ్కి పోండి గాయస్. ఎన్ని రోజులు అట్లా గుట్కలు తాగుకుంటుంటారు. కొంచెం మీరు కూడా మీ బాడీ కోసం మీరు కష్టపడండి. నితేష్ అన్నని చూసి కొంచెం నేర్చుకోండి. మేము పాటించలేదు కానీ చెప్పేటోళ్ళం. 6 ప్యాక్ అంతా వేరే లెవెల్ ఉంది గాయస్ ఈడ. అసలు ఈ నిజం చెప్పాలంటే ఈ మనిషినే వేరే మనిషి. ఛాలెంజ్ ఉండాలి, ఛాలెంజింగ్ ఉండాలి. ఇది వ్యూ ఇక్కడ మొత్తం తాడిపల్లి నది. బాడీ దీని అమ్మ వేరే లెవెల్ గాయస్. అసలు ఒక్కసారి మంచిగా చూడండి గాయస్ ఎట్లుందో. వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఏ లేదు చూడండి గాయస్ వర్త్ అసలు. మునుగుతుండే గాయస్. ఇంతసేపు బండ మీద ఉండే అంటే కొంచెం పట్టుకుంటాడు కదా అన్న, అట్లా అని కొంచెం అట్లా మునుగుతున్నాడు. మేము అందరం మీద ఫుల్ లోతులో మునిగి ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయండి గాయస్. గంట నొక్కండి, గంట పీకండి. ఇంకా ముందు మంచి బాడీ వస్తుంది. మంచి బాడీ రాదు, ఇంకా మంచిగా వస్తుంది బాడీ. ఉన్న బాడీనే మంచిగా చేసి చూపెడతాడు గాయస్ ఇంకొక 100 daysలో. నదిలో ఏదో దొరికిందని తీసుపెట్టు. గంగలో ఇది దొరికింది మా బాగు. ఇది ఏది జలక్ అనేది బూరు. ఈ బూరు ఎక్కడదో కామెంట్ చేయండి. కిందదో పైనదో అది కామెంట్ చేయండి గాయస్ కొంచెం.
రైట్ మునిగేసాను ఒకసారి స్విమ్మింగ్ చేయి మునుగుతుండు గాయస్ మొత్తము పాపం మీతో కాపాడండి కాపాడే జిలక అన్నీ లేదు సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నాడు గైస్ ఎవర్రా ఉచ్చపోసిన మొత్తం ఉప్పు ఎవర్రా ఉచ్చపోసిన మొత్తం ఉప్పు నీళ్ళు మొత్తం ఓకే గాయస్, రెడీ గైస్ ఎంజాయింగ్ ద వ్యూ, ఎంజాయింగ్ ద స్విమ్మింగ్. ఎంజాయ్ ద వ్యూ ఇన్ తాడిపల్లి గంగా మహారాష్ట్ర అండ్ తెలంగాణ రెండు కలిపే బార్డర్. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. ఓకే ఓకే గాయస్, ఇంటికైతే వెళ్తున్నాము. ఈవినింగ్ మస్తు కూల్గా ఉంది, వెదర్ మాత్రం కూల్ అయింది. సో చాలామంది వచ్చే రోజు ఈవినింగ్ స్నానం చేయడానికి. చూడండి ఫ్యామిలీస్ వచ్చినట్టున్నాయి, ఇక్కడ ఆటోలు ఉన్నాయి. ఇప్పుడే బుద్ధాలు మొత్తం ఈత కొట్టినాము. మొత్తం తెల్ల తెల్లగా అయిన మనోళ్ళు ఈత కొట్టి మనోడు డిప్రెషన్లో పోయింది ఈరోజు, కళ్ళు మొత్తం ఎర్రగా అయినాయి. ఓకే వీడేటో పోయిండు కదా, మనోడు ఏటో ఎవరినో పిల్లని పట్టుకుని వచ్చిండు, ఏటో పీకిండు. ఇది ఉన్నాడు కదా బెండరా గణేష్, వాళ్ళ పోరి మెసేజ్ చేసి చచ్చిపోరా ఇక్కడనే అన్నది. కాకపోతే మేమే పట్టుకొని వస్తున్నాము అన్ని, అంటే మాతో నచ్చింది కదా పోయిన తర్వాత మా మీద కేసు అవుతుంది మళ్ళీ నితేష్ అన్న మీద నా మీద అట్లా అని. లవ్ గివ్ వదిలేండి గాయస్, పిల్ల జోలికి మారా మాకిలోడే నిన్ను కన్నందుకు కొంచెము ఇంట్లో సపోర్ట్ చేయరా, నీతో నైనంత చేయరా, పోరి కోసం ఏంద్రా. అరే ఇది అంతా కాదురా, ఒకటే మాట చెప్తా చూసుకోరా, నువ్వు ఇంటికాడ తిన్నదానికైనా న్యాయం చేయరా, ఎల్ముందు లంజోడుక. చూసారు కదా మన తీరు తెలుగులాగా ఇట్లా మోటివేషన్ ఇస్తాడు మీకు. సో కష్టపడండి, సంపాదండి, పిల్ల కోసం కాదు మీ అమ్మ నాన్న కోసం కష్టపడండి గాయస్. అటు మొత్తం ఉరుములు మెరుపులు వస్తున్నాయి, అటు వర్షం వచ్చేటట్టు ఉన్నది. ఇంటికైతే వెళ్తున్నాము. ఓకే వర్షం వచ్చేటట్టు ఉన్నది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నదిలో ఎక్కడో మునిగిపోదామని భయంతో వెళ్ళిపోతున్నాం. మేబీ వర్షం రావచ్చు, తొందరగా వెళ్ళిపోవాలి. చల్ల గాలి వస్తుంది, బాగా కూల్గా అయింది వెదర్ మాత్రం. వెదర్ కూల్ అయింది, చల్ల గాలి వస్తుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు గాయస్, చూడండి. ఈవినింగ్ చల్లగా ఉంటుంది, అది మనకి స్నానం చేయడానికి వచ్చినట్టున్నారు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంటికాడ కలుసుకుందాము. కమాన్ గాయస్, మనోళ్ళు వెల్కమ్ టు ఈరోజు మేము ఛానల్ చేస్తున్నాం. గైస్ తినేసి వాకింగ్ కంప్లీట్ చేసుకున్నా. సో ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సో అంతవరకు సెలవు, అందరికీ గుడ్ నైట్, బై ఫ్రెండ్స్.